మంచినీళ్ళు ఇవ్వాలా, ప్రమాదం వచ్చినప్పుడు కాపాడాలా, దైవజనుడి బాధ్యత. ఈ గొర్రె ఏం చేయాలంటే ఇంకో గొర్రెని కానాలి. అంటే ఒక గొర్రెని ఒక గొర్రె. ఏమండి మీరు గొర్రెలాంటి వారు, లేక మీరు విశ్వాసులు, మీ విశ్వాసులు ఏం చేయాలంటే ఒక్కొక్క పక్కన నాలుగు మందిరాన్ని తీసుకురావాలి. అది ఎవరి బాధ్యత? మీ బాధ్యత. మీరు తీసుకొచ్చినప్పుడు మీ కొరకు, వచ్చిన వాడి కొరకు వాక్యం చెప్పి ప్రార్థన చేసి వారి యొక్క యోగక్షేమం కొరకు దేవుని సన్నిధిలో బలిపీఠం మీద ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేయవలసిన బాధ్యత తండ్రి. ఏం చేస్తున్నాడంటే మిమ్మల్ని కాపలా కాస్తున్నాడు. వీరేం చేస్తున్నాడు? ఒక వ్యక్తిని ఇక్కడికి తీసుకురావాలి. ఏమండి మేము వెళ్తే మా మాట అమరండి, మీకు తెలిసిన సంగతే, మేము వెళ్తే మా మాట, కానీ మీరు వెళ్ళారనుకోండి, మీ బంధువులుగా, మీ స్నేహితులుగా, మీ శ్రేయభిలాషులుగా మీరు చెప్పారనుకోండి, మీ మాట మాకు చెప్పండి, వాళ్ళ చెవిలో పడితే వాళ్ళు మీతో వస్తారు కానీ మాతో రారు. వస్తారా చెప్పండి? అమ్మగారు వస్తారు, ఇక్కడ కూర్చుంటారు, ప్రార్థన చేస్తారు, ఐదుగురు వస్తారు, ప్రార్థన చేస్తారు. సంఘాన్ని సమకూర్చవలసిన బాధ్యత ఎవరిది? మాట్లాడరేటమ్మా, ఎవరిది చెప్పండి? మీదే, మీ బాధ్యతే. ఏమండి ఒక ఇల్లు బాగోవాలన్నా, ఒక ఇల్లు పాడైపోవాలని